హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం సాయంత్రం ఎలా పూజించాలి, ఏ పనులు చేయవద్దంటే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. హిందూ సనాతన ధర్మంలో శుక్రవారం సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఈ నేపథ్యంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే సంపద, ఆహారానికి ఎప్పటికీ కొరత ఉండదని నమ్ముతారు. లక్ష్మీదేవిని సాయంత్రం పూజిస్తారు కనుక మీరు లక్ష్మీదేవిని పూజించాలంటే సాయంత్రం వేళ మాత్రమే. శుక్రవారం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి స్వరూపాన్ని పూజిస్తారు. లక్ష్మీదేవి ప్రసన్నురాలైతే ఆ వ్యక్తికి సంపద, ఆహార ధాన్యాల కొరత ఎప్పటికీ ఎదురు కాదని నమ్ముతారు. మీరు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే సంపద, శ్రేయస్కు అన్ని ద్వారాలు తెరుచుకుంటాయి. అయితే శుక్రవారం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ప్రాముఖ్యత, శుక్రవారం ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం. అమ్మవారిని ఎలా పూజించాలి? లక్ష్మీదేవిని సాయంత్రం పూజిస్తారు కనుక మీరు శుక్రవారం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించండి. పూజకు ముందు లక్ష్మీదేవిని పూజించే ప్రదేశాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసుకోండి. తర్వాత పూజ ప్రారంభించండి. పూజ సమయంలో అమ్మవారికి గులాబీ పువ్వులు సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. దీనితో పాటు పెర్ఫ్యూమ్ కూడా అందించండి. ఈ 3 పనులు చేయకుండా ఉండండి. క్రెడిట్ లావాదేవీలు. శుక్రవారంలో క్రెడిట్ లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఎవరికి అప్పు ఇవ్వకండి లేదా ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. ఈ రోజున డబ్బులకు సంబంధించిన లావాదేవీల వల్ల లక్ష్మీదేవి కోపంగా ఉంటుందని చెబుతారు. ఎవరికి చక్కెర ఇవ్వకండి. పొరుగువారు తరచుగా మన ఇంటికి ఏదో ఒకటి అడగడానికి వస్తారు. అలాంటి పరిస్థితుల్లో శుక్రవారం ఎవరైనా చక్కెర అడగడానికి వస్తే అస్సలు చక్కెర ఇవ్వకండి. ఇలా చెయ్యడం వల్ల శుక్రగ్రహం బలహీనపడుతుంది. మన జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఈ గ్రహం ప్రభావం వల్లనే లభిస్తాయని నమ్ముతారు. ఎవరిని అవమానించవద్దు. నిజానికి ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అయితే శుక్రవారం రోజున ఏ స్త్రీని, అమ్మాయిని లేదా ట్రాన్స్జెండర్ని తెలిసి లేదా తెలియక అవమానించవద్దు. ఎటువంటి దుర్భాషను ఉపయోగించవద్దు. దీనివలన లక్ష్మీదేవి కోపగించుకుంటుందని, సంపద కోల్పోతుందని నమ్ముతారు. ఇంట్లో గందరగోళం చేయవద్దు. పరిశుభ్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. అందుకే దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించే ముందు ఇళ్లను పూర్తిగా శుభ్రం చేస్తారు. తద్వారా లక్ష్మీదేవి సంతోషంగా ఉంది ఇంట్లో నివసిస్తుంది. ఆమె ఆశీస్సులు శాశ్వతంగా ఉంటాయి. శుక్రవారం లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంపద వస్తుంది కనుక లక్ష్మీదేవి ఇంట్లో నివసించేందుకు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. ఈరోజు ఉపవాసం ఉండండి. లక్ష్మీదేవిని సంపదకు దేవత అని పిలుస్తారు. అందుకే ప్రజలు ఆమెను పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక నివారణలు, ప్రార్థనలు, పూజలు, మంత్రజపాలు ఉన్నాయి. శుక్రవారం రోజున చేయాల్సిన పరిహారాలు. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడానికి చాలా ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతుంది. మీరు శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత క్రీమ్ రంగు దుస్తులు ధరించండి. దీని తర్వాత స్త్రీ యంత్ర పూజ చేయండి. ఈ రోజున స్త్రీ సూక్త పారాయణం చేయడం కూడా చాలా శుభప్రదమని నమ్ముతారు. శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆలయానికి వెళ్ళి ఆమెకి ఇష్టమైన తామర పువ్వు, శంఖం, ఎరుపు లేదా గులాబీ రంగు వస్త్రం వంటి వాటిని సమర్పించండి. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పరిశుభ్రత ఉన్న ప్రదేశంలో లక్ష్మీదేవి నివసిస్తుందని అంటారు. లక్ష్మీదేవి మురికి ప్రదేశాలకు దూరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఇల్లు, కార్యాలయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ముఖ్యంగా శుక్రవారాల్లో ఆఫీసును శుభ్రం చేసుకోండి. దీనివల్ల ఆర్థిక లాభం కలుగుతుంది. ఇంట్లో సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి శాశ్వత నివాసం కావాలంటే ఈశాన్య మూలలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేసుకొని తూర్పు ముఖంగా కూర్చొని లక్ష్మీదేవిని పూజించండి. పూజ స్థలం దగ్గర వంటగది లేదా టాయిలెట్ ఉండకూడదు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి శుక్రవారం రోజున ఆమెకు చక్కెర మిఠాయి, కీరు నైవేద్యం పెట్టాలి. దీనితో పాటు స్ఫటిక లేదా తామర గింజల జపమాల ఉపయోగించి లక్ష్మీదేవి మంత్రాలను జపించండి. ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఈ పరిహారాన్ని చేయడం వలన అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. చివరగా అమ్మవారి
అమ్మవారికి హారతి ఇవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.